హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూటామ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన సబ్స్క్రైబర్లో ఒకరైన సుస్మిత అనే అమ్మాయి బ్రో స్టెప్పర్ మోటరు, రిలక్టెన్స్ మోటరు అంటే బ్రీఫ్గా చెప్పారు. ఓకే బ్రో, కాకపోతే ఏంటంటే స్టెప్పర్ మోటార్లో క్లాసిఫికేషన్స్ 3 ఉన్నాయి. అంటే ఏంటంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ స్టెప్పర్ మోటార్ ఒకటి, వేరియబుల్ రిలక్టెన్స్ మోటార్ ఒకటి, ఇంకోటి వచ్చేసి హైబ్రిడ్ స్టెప్పర్ మోటార్ ఒకటి. సో కాబట్టి ఈ మూడింటికి కంపారిజన్ చేయండి బ్రోనే అని ఆ అమ్మాయి కామెంట్ పెట్టింది. సో కాబట్టి ఆ అమ్మాయి కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో కాబట్టి ఆ డిఫరెన్సెస్ నేను ఫస్ట్ బోర్డు మీద రాసేసి ఒక్కోటి ఏ విధంగా అనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో కాబట్టి దాని టైం పడుతుంది కాబట్టి స్కిప్ చేస్తున్నాను వీడియోని. మీరు కన్నా చూస్తే కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ది ఒకటి వచ్చేసి పిఎం స్టెప్పర్ మోటార్ అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్. పి అంటే పర్మనెంట్, ఎం అంటే మ్యాగ్నెట్ స్టెప్పర్ మోటార్, విఆర్ అంటే ఇక్కడ వేరియబుల్ రిలక్టెన్స్ మోటార్, అండ్ హైబ్రిడ్ స్టెప్పర్ మోటార్ మామూలే మనకందరికీ తెలిసిందే. సో కాబట్టి ఇప్పుడు కన్నా చూస్తే కన్నా ఫస్ట్ పర్మనెంట్ ఒక్కొక్కటి నేను ఏం చేస్తానంటే డిఫరెన్సెస్ చెప్పుకుంటూ వస్తాను. అంటే దీనికి డిఫరెన్స్ ఏంది, దీనికి డిఫరెన్స్ అంటే అట్లా మూడింటికి ఒక్కొక్కటి కంపారిజన్ చేసుకుంటూ వస్తాను. ఫస్ట్ మీరు కానీ చూస్తే ఇట్ హ్యాస్ పర్మనెంట్ మ్యాగ్నెట్ స్టెప్పర్ మోటార్లో ఇట్ హ్యాస్ ఓన్లీ స్టేటర్ వైండింగ్. అంటే ఓన్లీ స్టేటర్కి మాత్రమే మనం ఏమి ఇస్తాము, సప్లై ఇస్తాము. ఆల్రెడీ అది మనకు తెలుసు, ఎందుకంటే రోటర్లో వారేది మనం వచ్చేసి పర్మనెంట్ మ్యాగ్నెట్. సో కాబట్టి పర్మనెంట్ మ్యాగ్నెట్కి మనం ఎటువంటి సప్లై ఇవ్వము. సో కాబట్టి ఇట్ హ్యాస్ ఓన్లీ వైండింగ్స్ ఆన్ స్టేటర్ వైండింగ్. స్టేటర్ సైడ్లో మాత్రమే మనం సప్లై ఇస్తాం. సేమ్ ఈ వేరియబుల్ రిలక్టెన్స్ కూడా అంతే. ఇట్ హ్యాస్ ఓన్లీ వైండింగ్ ఆఫ్ స్టేటర్కి వైండింగ్ ఉంటుంది దీనికి కూడా. కాకపోతే ఏంటంటే రోటార్లో మనం ఏం వాడతాము, ఓన్లీ ఫెర్రో మ్యాగ్నెట్ మెటీరియల్. అంటే ఏంటంటే ఫెర్రో మ్యాగ్నెటిక్ టైప్ ఆఫ్ మ్యాగ్నెట్ వాడతాం ఇక్కడ. సో కాబట్టి అది కూడా చెప్పాలంటే అది కూడా పర్మనెంట్ మ్యాగ్నెట్ లాంటిదే, బట్ కానీ అంత పర్మనెంట్ కాదు. ఇట్ హ్యాస్ బోత్ కాంబినేషన్ ఆఫ్ విఆర్ అండ్ పిఎంఎస్ఎం. అంటే కన్నా ఈ రెండు కాంబినేషను ఉంటాయి. అంటే ఏంటంటే ఈ వేరియబుల్ రిలక్టెన్స్ కాంబినేషను అండ్ ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్ స్టెప్పర్ మోటార్ కాంబినేషన్ ఉంటుంది. సో కాబట్టి దాన్ని ఇట్ హ్యాస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ విఆర్ అంటే వేరియబుల్ రిలక్టెన్స్ అండ్ పిఎంఎస్ఎం అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ స్టెప్పర్ మోటార్ అని మీనింగ్. ఇది ఫస్ట్ డిఫరెన్స్ అంటే దానికి అంటే ఆ మూడిటికి. దాని తర్వాత ఏంటంటే దెర్ ఈజ్ నో వైండింగ్ ఇన్ రోటర్. ఆల్రెడీ చెప్పాను, దీనికి రోటర్లో వైండింగ్ ఉండదు, ఎందుకంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ వాడతాం. దీనికి కూడా మ్యాగ్నెట్ ఉండదు. దీనికి కూడా మనం ఏం వాడతాము, ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ వాడతాము. దీనికి కూడా మ్యాగ్నెట్ ఉండదు. దానికి కూడా ఏముంటుంది అంటే యాక్చువల్గా అయితే మనం ఫ్రంట్ వ్యూ చూస్తే కన్నా ఎలా ఉంటుందంటే 6 పోల్స్ వచ్చి ఉంటాయి దానికి. ఇట్లా అంటే ఒక సర్క్యులర్ లాగా తీసుకుంటే 6 పోల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 3 వచ్చేసి నార్త్, 3 వచ్చేసి సౌత్. బట్ కానీ మనకు ఇది నార్త్, సౌత్. ఇది రోటర్. మీరు కన్నా చూస్తే కానీ బ్యాక్ వ్యూ చూస్తే కానీ 2 ఉంటాయి ఫ్రెండ్స్. అంటే సింపుల్ చెప్పాలంటే ఇలా ఉంటుంది. ఈడేమో అన్నీ నార్త్ ఉంటాయి, ఇక్కడ అన్నీ నార్త్ ఉంటే ఇటుపక్క ఏమో ఉంటాయంటే బ్యాక్ సైడ్ సౌత్ ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా కన్స్ట్రక్ట్ అవుతుంది. బట్ కానీ మనం ఫ్రంట్ వ్యూ నుంచి చూసినప్పుడు ఏంటంటే ఇలా కనపడుతుంది. కొద్దిగా సైడ్ వ్యూ నుంచి చూస్తే ఫ్రంట్ సైడ్ ఏమో ఒక పోల్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ ఏమో ఇంకో పోల్స్ ఉంటాయి. సో కాబట్టి దీనికి కూడా మనము రోటర్లో వైండింగ్స్ ఏమి ఉండవు. అది కూడా ఒక టైప్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియలే. సో కాబట్టి ఇది సెకండ్ డిఫరెన్స్. థర్డ్ డిఫరెన్స్ వచ్చేసి ద రోటర్ హ్యాస్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. ఆల్రెడీ చెప్పాను, దాంతో పర్మనెంట్ మ్యాగ్నెట్స్ వాడతాము. దీంట్లో ఏది ఫెర్రో మ్యాగ్నెట్స్ వాడతామని చెప్పాను. దాని తర్వాత ఇదేంది, ద రోటర్ హ్యాస్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. దీంతో పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఉంటాయి అండ్ సేలియంట్ పోల్ అంటే మనకు తెలుసు. సేలియంట్ పోల్ అంటే చెప్పాలి అంటే కన్నా సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. అంటే 4 పోల్స్ ఉంటాయి ఇలాగా. ఇలా ఉంటుంది. నాన్ సేలియంట్ అంటే జస్ట్ 2 పోల్స్ మాత్రమే ఉంటాయి. నాన్ సేలియంట్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సేలియంట్ అయితే ఈ విధంగా ఉంటుంది, నాన్ సేలియంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో కాబట్టి దీంతో పర్మనెంట్ మ్యాగ్నెట్స్ వాడతాం, నాన్ సేలియంట్ పోల్స్ కూడా వాడతాం. ఇది థర్డ్ డిఫరెన్స్. ఫోర్త్ డిఫరెన్స్ కన్నా మీరు చూస్తే ద రోటర్ హ్యాస్ ప్రొజెక్టెడ్ పోల్స్. అంటే ఇది పర్మనెంట్ మ్యాగ్నెట్స్లో ఏం వాడతామంటే ప్రొజెక్టెడ్. అందుకే ఫ్రెండ్స్ మీరు కన్నా రోటర్కి చూస్తే కన్నా మనం ప్రొజెక్ట్ చేసింటాం ఇలా, ఒకటేమో నార్త్ పోలు ఇంకోటేమో సౌత్ పోల్ అనే విధంగా మనం ప్రొజెక్ట్ చేసింటాం. సో కాబట్టి ఇది
ద రోటర్ హ్యాస్ సేలియంట్ పోల్. సేలియంట్ పోల్ ఆల్రెడీ చెప్పాను. సేలియంట్ పోల్ అంటే ఏంది, నాన్ సేలియంట్ ఏంటి. ఈ టైప్ ఆఫ్ మనం రోటర్లో వాడతాం కాబట్టి ఈ టైప్ ఆఫ్ అంటే ఇది సేలియంట్ పోల్స్ వాడతాం. ఇది ఇట్ హ్యాస్ లుక్ లైక్ ఏ ప్రొజెక్టెడ్ పోల్స్. ఇవి కూడా ఏం చెప్పండి, ప్రొజెక్టెడ్ పోల్స్. ఇందాక ఇక్కడ చూస్తే ఇందాక ఇలా వేసాను కదా, ప్రొజెక్టెడ్ పోల్స్ 6 ఉంటాయి. ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్గా ఇంకోటి బ్యాక్ సైడ్ ఉంటాయి ఇలా. సేమ్ డయాగ్రామ్ ఇది కాకపోయినా నేను బ్రీఫ్గా చెప్తున్నాను, డిఫరెన్సెసే కాబట్టి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఉండేసి ఫ్రంట్ సైడ్ ఏమో ఒక టైప్ ఆఫ్ పోల్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ ఏమో ఒక టైప్ ఆఫ్ పోల్స్ ఉంటాయి. ఈ రెండు కాంబినేషన్తో ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాక్ టైప్ పోల్స్ అనేది. సో కాబట్టి అది నా యొక్క 4th పాయింట్ డిఫరెన్స్. ప్రొజెక్టెడ్ పోల్స్ ఉంటాయి, దీంతో ఏమో సేలియంట్ పోల్ ఉంటుంది. ఇట్ లుక్ లైక్ ఏ ప్రొజెక్టెడ్ పోల్స్. ఈ ప్రొజెక్టెడ్ పోల్స్ కూడా ఈ విధంగానే ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి, ఫిఫ్త్ ఏంటంటే కంపారిజన్ చేసుకుంటే, కాస్ట్ కంపారిజన్. పర్మనెంట్ మ్యాగ్నెట్ స్టెప్పర్ మోటార్ చీప్ ఫ్రెండ్స్, కాస్ట్ చాలా తక్కువ. ఇది వచ్చేసి మోడరేట్. అంటే ఏంటంటే మరీ అంత ఎక్కువ కాస్ట్ కాదు, మరీ అంత తక్కువ కాస్ట్ కాదు, అంటే మీడియం లెవెల్. ఇది వచ్చేసి మోస్ట్ ఎక్స్పెన్సివ్. ఏది, హైబ్రిడ్ స్టెప్పర్ మోటార్ అనేది. ఎందుకంటే మీరు కన్నా చూస్తే కన్నా ఇప్పుడు చూడండి, ఇదేమో పర్మనెంట్ మ్యాగ్నెట్, ఇది మనందరికీ తెలుసు ఏది స్టెప్పర్ మోటార్. దీన్ని చూస్తే కానీ ఏది ఫెర్రో మ్యాగ్నెట్స్ అని చెప్పాను. అంటే ఏంటంటే సప్లై వచ్చినప్పుడు, అంటే ఏది స్టేటర్కి సప్లై ఇచ్చినప్పుడు ఆ ఫ్లక్స్ దీనికి లింక్ అప్ అయినప్పుడు, ఏది రోటర్లోని ఫెర్రో మ్యాగ్నెట్ లింక్ అయినప్పుడు అదేమవుతుంది, ఫ్లక్స్ కట్టింగ్ జరిగి ఫారడే సెకండ్ లాని సాటిస్ఫై చేస్తుంది. ఫారడే ఫస్ట్ లా మోటార్ ప్రిన్సిపల్ని సాటిస్ఫై చేస్తుంది. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ స్పెషల్ మెటీరియల్స్ వాడతాం ఆ మ్యాగ్నెట్లో, అల్లై ఆఫ్ మ్యాగ్నెట్స్ వాడతాం కాబట్టి. సో కాబట్టి ఇది ఎక్కువ కాస్ట్. అదే మీరు కానీ ఈ 3rd పాయింట్లో చూసుకుంటే ఇది ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అండ్ సేలియంట్ పోల్. పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి, అట్ ఏ టైం మళ్ళీ ఏంది సేలియంట్ పోల్ కూడా ఉంది. సో కాబట్టి ఏంటంటే డబల్ మెటీరియల్స్ ఉన్నాయి ఇక్కడ. పర్మనెంట్ మ్యాగ్నెట్ ఉంది, సేలియంట్ పోల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్. సో కాబట్టి కాస్ట్ కూడా ఇది, ఎందుకంటే హైబ్రిడ్ స్టెప్పర్ మోటార్ చాలా ఎక్కువ, ఎందుకంటే ఈ 2 ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి. సో కాబట్టి కాస్ట్ ఎక్కువ ఇది చాలా. ఏది, హైబ్రిడ్ స్టెప్పర్ మోటార్. అదే విఆర్ స్టెప్పర్ మోటార్ అంటే వేరియబుల్ రిలక్టెన్స్ స్టెప్పర్ మోటార్ అంటే కొద్దిగా మోడరేట్ కొనగలిగేలా ఉంటుంది, ఇదేమో చీప్. ఇంకోటి ఏంటంటే ఇది 5th పాయింట్. నెక్స్ట్ 6th పాయింట్ ఏంటంటే మోడరేట్లీ డిజైన్, సింపుల్ డిజైన్, కాంప్లెక్స్ డిజైన్. దీన్ని కానీ చూస్తే కానీ దీని డిజైన్ ఏం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఏది, విఆర్ స్టెప్పర్ మోటార్ అనేది. కాకపోతే ఇదేంటంటే మోడరేట్లీ. ఎందుకంటే మోడరేట్లీ ఎందుకన్నామంటే కన్నా ఇది పర్మనెంట్ మ్యాగ్నెట్ అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్పర్ మోటార్ని, అదేంది పర్మనెంట్ మ్యాగ్నెట్ స్టెప్పర్ మోటార్ని నేను తయారు చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంత పెద్ద డిజైన్ చేస్తే పర్మనెంట్ మ్యాగ్నెట్ వాడుతున్నాను కాబట్టి ఆ పర్మనెంట్ మ్యాగ్నెట్ వాడడానికి నేను మళ్ళీ ఏం చేయాలి, ఆ మెటీరియల్ తయారు చేయాలి. అంటే ఏంటంటే ఇంత పెద్ద మ్యాగ్నెట్ తయారు చేయాలి. సో కాబట్టి దానికి కష్టం అయిపోతుంది అంత పెద్ద మ్యాగ్నెట్ చేయాలంటే. అదే మీరు కానీ ఇక్కడ చూస్తే కన్నా ఇది సింపుల్ డిజైన్. ఎందుకంటే కన్నా మనం వాడేది అల్లాయ్ మెటీరియలే కాబట్టి. సో కాబట్టి అది కూడా ఏంది, ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ కాబట్టి, మ్యాగ్నెట్స్ కాబట్టి వెంటనే ఈజీగా తయారు చేయొచ్చు. అదే ఇది చాలా కష్టం, ఎందుకంటే కాంబినేషన్ ఆఫ్ ఉండాలి. అందుకే చెప్పాను ఇట్ హ్యాస్ కాంబినేషన్ ఆఫ్ బోత్ విఆర్ అండ్ పిఎంఎస్ఎం. సో కాబట్టి కాంబినేషన్తో ఏదేది పర్మనెంట్ రోటర్లో పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఉండాలి. పర్మనెంట్ మ్యాగ్నెట్స్ చేయడానికే యాక్చువల్గా అయితే కష్టము ఏది దీని డిజైన్లో. మళ్ళీ ఏంటంటే సేలియంట్ పోల్స్ కూడా ఉన్నాయి. సో కాబట్టి కాంప్లెక్సిటీ చాలా పెరిగిపోతుంది. సో కాబట్టి అది డిఫరెన్స్. ఇది వచ్చేసి సింపుల్ అల్లాయ్ మ్యాగ్నెట్స్ వాడితే సరిపోతుంది. కాకపోతే ఇదేంటంటే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ సైజ్ ఆఫ్ ది మోటార్ పెరిగే కొద్దీ నా యొక్క స్టెప్పర్ మోటార్ సైజు కూడా పెరుగుతుంది కాబట్టి అప్పుడు ఏంటంటే లోపల వాడే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ కూడా చాలా పెద్దగా ఉండాలి. ఆ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తయారు చేయలేము కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇది యాక్చువల్గా లేదు ఫ్రెండ్స్, నేను జనరల్గా చెప్తున్నాను. అంత పెద్ద పర్మనెంట్ మ్యాగ్నెట్స్ని తయారు చేయడానికి సోర్స్ ఉండదు కాబట్టి చాలా కష్టం కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రో మ్యాగ్నెట్స్కి వెళ్తాం. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ ఉంది కాబట్టి మనం డిజైన్ చేసుకోవడం కొద్దిగా కష్టం అని చెప్తున్నాను. సో కాబట్టి అందుకే మోడరేట్లీ డిజైన్ అని చెప్పాను. ఇదేమో సింపుల్ డిజైన్, ఇదేమో కాంప్లెక్స్ డిజైన్. ఇది 6th పాయింట్ డిఫరెన్స్. 7th పాయింట్ చూస్తే కదా ఫుల్ ఆఫ్ అండ్ మైక్రో స్టెప్పింగ్. ఫుల్ ఆఫ్ మైక్రో స్టెప్పింగ్ అంటే ఆల్రెడీ మీరు కనుక చూస్తే కన్నా స్టెప్పర్ మోటార్లో మనం ఏ విధంగా సప్లై ఇస్తాము అంటే కన్నా ఒక స్టెప్ నుంచి అంటే ఏంటంటే స్టెప్పర్ మోటార్ డయాగ్రామ్, స్టెప్పర్ మోటార్ అనే వీడియో చేశాను, కావాలంటే ఒకసారి చూడండి. స్టెప్పర్ మోటార్ ఈ విధంగా ఉంటే కన్నా దాంతో మ్యాగ్నెట్ ఈ విధంగా ఉంటుంది. అంటే ఈ విధంగా అనుకోండి,
ఇదేమో ఒక పోలు, ఇదేమో ఒక పోలు, ఇదేమో అంటే స్టేటర్ అనుకోండి. ఇది స్టేటర్కి మనం ఏంటంటే నా యొక్క రోటార్ని ఫుల్ అయినా తిప్పుకోవచ్చు. అంటే ఏంటంటే అట్ ఏ టైం అన్నిటికీ సప్లై ఇచ్చామనుకోండి, దీనికి సప్లై ఇస్తే అది ఏమవుతుందంటే ఫాస్ట్గా తిరుగుతుంది, అంటే మోటార్ లాగా యాక్టివ్ అవుతుంది. అండ్ అప్పుడేమవుతుంది, ఫుల్ తిరిగింది, అంటే అన్నిటికీ సప్లై ఇస్తే ఫుల్ తిరిగింది. ఒకవేళ ఏంటంటే 2 పోల్స్కే ఇచ్చాను నేను, అప్పుడేమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ తిరుగుతుంది, మళ్ళీ ఇంకోటి దీనికి సప్లై ఇస్తాం, ఇలా తిరుగుతుంది. అంటే హాఫ్తో కూడా మనము దీన్ని ఈ రోటర్ని మనం రొటేట్ చేయొచ్చు. అదే మైక్రో స్టెప్పింగ్ అనేది, మైక్రో స్టెప్పింగ్ అంటే ఒక పోల్కి ఇంకో పోల్కి ఈ నుంచి ఇక్కడ వరకు అలా తిప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇది పర్మనెంట్ మ్యాగ్నెట్ స్టెప్పర్ మోటార్ ఏంటంటే హాఫ్ ఫుల్ అండ్ మైక్రో స్టెప్పింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఏంటంటే కొద్దిగా తిప్పచ్చు, లేకపోతే హాఫ్ తిప్పచ్చు, లేకపోతే ఫుల్ తిప్పచ్చు మనం. అంటే అట్ ఏ టైం స్పీడ్తో ఫుల్గా నార్మల్ మోటార్ ఏ విధంగా ఆపరేట్ అవుతుందో అదే ఆపరేషన్ ఇక్కడ చేయొచ్చు. కానీ ఇక్కడ చూస్తే ఏది విఆర్ స్టెప్పర్ మోటార్లో కానీ మీరు చూస్తే కానీ టిపికల్లీ రన్ ఇన్ ఫుల్ స్టెప్ ఓన్లీ. అంటే ఏంటంటే మనము ఫుల్ స్టెప్లోనే రన్నింగ్ చేస్తాం. ఇది టిపికల్ రన్లో ఇది ఈ యొక్క మోటార్ని మనం ఏం చేస్తాం అంటే ఫుల్ స్టెప్ ఆపరేషన్ చేస్తాం. అంటే ఏంటంటే సప్లై ఇచ్చినప్పుడు ఏంటంటే అది స్పీడ్గా తిరుగుతూనే ఉంటుంది. అంటే ఇట్లా మైక్రో స్టెప్పింగ్ ఏమి ఉండదు, ఓన్లీ ఫుల్ స్టెప్ మాత్రమే. అంటే ఇది ఓన్లీ ఫుల్ స్టెప్ మాత్రమే నాకు మోటార్ అనేది రన్నింగ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి మోటార్లోని రోటార్ వచ్చేసి తిరుగుతూ ఉంటుంది. ఇది విఆర్ స్టెప్పర్ మోటార్. అదే మీరు కానీ హైబ్రిడ్ స్టెప్పర్ మోటార్ చూస్తే, హైబ్రిడ్ స్టెప్పర్ మోటార్కి ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో, అంటే ఇది దాని యొక్క రన్నింగ్ కండిషన్ ఏవైతే ఉన్నాయో సేమ్ అవే ఇక్కడ కూడా ఉన్నాయి. ఏది పర్మనెంట్ మ్యాగ్నెట్ స్టెప్పర్ మోటార్లో సేమ్ ఇది కూడా ఏంటంటే మనం ఫుల్ తిప్పుకోవచ్చు. అంటే ఏంటంటే అట్ ఏ టైం మొత్తాన్ని తిప్పొచ్చు, అంటే ఫాస్ట్గా, అంటే నార్మల్ మోటార్గా తిప్పొచ్చు, లేకపోతే హాఫ్ తిప్పొచ్చు. హాఫ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోటార్ స్టార్టింగ్లో ఇలా ఉందనుకోండి, హాఫ్ కావాలి నాకు, అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడికి రావాలి. అప్పుడు ఏంటంటే మనం కొద్దిగా సప్లై ఇస్తే అది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ అది తిరిగి మళ్ళీ ఇలా వస్తుంది. ఇది హాఫ్ స్టెప్పింగ్ అని. అండ్ మైక్రో స్టెప్పింగ్ అంటే ఏంది, కొద్దిగా తిరగడం. అంటే ఏంటంటే చాలా తక్కువ స్టెప్పింగ్ మాత్రమే జరుగుతుంది. సో కాబట్టి అది ఇంతవరకైనా కావచ్చు, లేకపోతే ఇంతవరకైనా కావచ్చు, లేకపోతే ఇంతవరకైనా కావచ్చు. సో కాబట్టి దీనికి తగ్గట్టు మనము ఈ స్టెప్పింగ్ అనేది హాఫ్ జరుగుతుంది, ఫుల్ జరుగుతుంది, అండ్ మైక్రో స్టెప్పింగ్ కూడా జరుగుతుంది. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ పర్మనెంట్ మ్యాగ్నెట్ స్టెప్పర్ మోటార్ అండ్ వేరియబుల్ రియాక్టెన్స్ మోటారు అండ్ హైబ్రిడ్ స్టెప్పర్ మోటార్ యొక్క డిఫరెన్సెస్. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ పర్మనెంట్ మ్యాగ్నెట్ స్టెప్పర్ మోటారు, వేరియబుల్ రిలక్టెన్స్ స్టెప్పర్ మోటారు అండ్ హైబ్రిడ్ స్టెప్పర్ మోటారు సుస్మిత అనే అమ్మాయికి అర్థమైంది అనుకుంటాను. సో కాబట్టి ఇది నా యొక్క డిఫరెన్సెస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కానీ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోలో కానీ లేకపోతే వేరే టాపిక్స్ ఈ టాపిక్లో కానీ లేకపోతే వేరే టాపిక్లో కానీ మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకోసం వీడియో చేస్తాను. సో కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.